అయినటువంటి బీసీ ఉద్యమకారులు, నేను పుట్టక ముందే బీసీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఆర్ కృష్ణన్న, అలాగే విద్యా నారాయణ గారు ఇవాళ బీసీకి సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దాని మూలాలు మొదలుపెట్టింది ఆర్ కృష్ణన్న. ఒక విద్యార్థి ఉద్యమాన్ని మొదలుపెట్టి దాన్ని ఒక బీసీ ఉద్యమంగా మలిచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించడం అభినందనీయమే. తర్వాత ఏంటనే దగ్గరనే ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది. మేమేమంటున్నంటే, నేను ఒక విద్యార్థి ఉద్యమంగా బలంగా కొట్లాడుతున్నాను, బీసీ ఉద్యమంలో ఇప్పుడు పాల్గొంటున్నాను. బీసీ ఉద్యమం గత 2 సంవత్సరాలు చూస్తుంటే విచ్ఛిన్నమైపోతున్నట్టు కనబడతాం, గుంపులుగా విడిపోతున్నట్టు కనబడతాం. బీసీ ఉద్యమకారులందరూ కూడా ఒకే వేదికకి రావాలి. ఒకవైపు ఇంటలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది, మరోవైపు తీర్మానం వల్ల గ్రూప్ ఇంకో గ్రూప్ పనిచేస్తుంది. ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం, రేపు ఇంకో దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. ఇన్ని మీటింగ్లు వద్దు, ఒకటే మీటింగ్ పెట్టాలా?